డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. వెన్నెల వెల్లువలో వెలవెలబోయే చుక్కల్ని తెల్లచీర కట్టుకున్నట్టు రజనీకాంతని చూస్తూ తన వైపు ఒకసారి చూసుకుంది. తాను ఆ రోజు తెల్లని దుస్తులు ధరించింది. తెల్లని వస్త్రాలు ధరించి వెన్నెల్లో నడిస్తే ఆమెను అభిసారిక అంటారు అలంకారికులు. తాను అభిసారిక చిన్నగా నవ్వుకుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఓ చోట ఉన్నా ఏమీ మాట్లాడుకోవడం లేదు. ఎవరి ఆలోచనలు వారివి. కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి. చెరువుకి అభిముఖంగా ఉన్న సత్యం ఇటు తిరగకుండానే, "నువ్వు వెళ్ళిపో టీచరమ్మా, ఈ ఆళ నా నేడ్చేస్తానో నాకే తెలియట్లేదు" అన్నాడు కంపిత స్వరంతో. సత్యం ఆశ్చర్యం మిళితమై ఉంది ఆ పిలుపులో. "నువ్వు వెళ్ళిపో టీచరమ్మా, దయుంచి" అన్నాడు సత్యం మరోసారి. అతడి మనసు శరీరం అతడి అధీనంలో లేవు. సత్యం ప్రవర్తనని ఎన్నో రకాలుగా ఊహిస్తూ మెల్లగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించింది హరిత. వెచ్చని నిట్టూర్పులు విడుస్తూ ఎంతోసేపు అక్కడ అలా ఉండిపోయాడు సత్యం. అతను ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియలేదు. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు హరితకి. తీయని ఆ ఆలోచనలు మనసుని గిలిగింతలు పెడుతున్నాయి. సత్యం ఈరోజు ఎందుకలా ప్రవర్తించాడు? తనని కంటికి రెప్పలా కాపాడుకునే సత్యం ఇలాంటి భావం కూడా ఉందా? క్షణకాలం మనస్సులో ఏదో సంచలనం. అటు తర్వాత మళ్ళా అనుకుంది హరిత. సత్యం ఎంత ఉత్తముడైనా అతను కూడా పురుషుడే. ఈ మధ్య సత్యాన్ని చూస్తూ ఉంటే ఏదో మధుర స్పందనకి లోనవుతోంది మనస్సు. సత్యంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ తొంగి చూస్తూ ఉంటుంది. ఉంగరాలు తిరిగిన గుబురు జుత్తు, మెడలో తావీజు, కండలు తేరిన భుజాలు, మత్తుగా బరువుగా మూసుకున్న హరిత కళ్ళు. ఆ కళ్ళల్లో ఎన్నో కలలు, రంగురంగుల కాంతులు, ఏవో మనోజ్ఞ ప్రదేశాలు. అక్కడ తను సత్యం. హృదయం ఆనందోద్వేగంతో ఎగిసిపడుతోంది. జీవన సంగీతంలో మధుర స్మృతులు పలికే తరుణం ఆసన్నం కాబోతోందా? ఈ జీవన సరళి ఎటువైపు లాగుతుందో? అసలు తనకి పెళ్లి చేయగల స్తోమత తన తల్లిదండ్రులకు ఉందా? తను ఉద్యోగం చేస్తే ఆ డబ్బు మిగిల్చి కట్నంగా ఇచ్చి తనకి పెళ్లి చేయాలని తల్లిదండ్రుల ఉద్దేశం. కానీ అది అసాధ్యం. తన బాట తనే వేసుకుంటే, కులమత వర్గభేదాలకి అతీతంగా సత్యం లాంటి వ్యక్తి నీడలో తన జీవితం పునీతం చేసుకుంటే. కానీ ఈ ఆలోచన వచ్చినప్పుడు తన హృదయం స్తబ్దుగా ఉండి జడత్వాన్ని సంతరించుకుంటుంది. ఎన్నాళ్ళయిందో ఇంటి నుంచి ఉత్తరం రాలేదు. నేనోసారి వెళ్ళాలి అనుకుంది హరిత నిద్రామ తల్లి ఆవహిస్తున్న తరుణంలో. ఉదయం 7 గంటల వేళ పొయ్యి రాజేసి అన్నం వండుతోంది రాజమ్మ. ఇంత కూడు ఉడకేసి ఉంచి పనిలోకి వెళ్తూ ఉంటుంది రాజమ్మ. ఓసారి తమతో గంజి అన్నం ఉల్లిపాయ తీసుకెళ్తారు వాళ్ళంతా. ఓసారి ఖాళీ ఉంటే మధ్యలో వచ్చి తింటారు. అందుకే తెల్లారి లేవగానే అన్నం వండుతుంది. పొయ్యిలో పుల్లలు పెడుతూ కూర్చుంది రాజమ్మ. కాసులు బియ్యం కడుగుతోంది. ఈ గుంట పెళ్ళిడికొచ్చినది, ఆడేటి మాట్లాడ్డు. ఇంకా చిన్నదాయదానికి పెళ్ళేటే అంటాడు కోపంగా. నిజానికి ఆడికి మాత్రం మనువాడే వయసు రాడేదా ఏంటి? చిన్నగా నిట్టూర్చుంది రాజమ్మ. బియ్యం ఎసట్లో పోసి వెనుతిరిగి చూసేసరికల్లా అక్కడ సత్యం నిలబడి ఉన్నాడు. సశేషం.